నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మారుమోగుతున్న ఆస్ట్రాలజీల బాధ ఎట్లుందంటే, మొన్నటికి మొన్న వేణుస్వామి ఇచ్చినటువంటి ఆ ప్రభాస్ జాతకం ఒకెత్తైతే ఇక్కడ ఆడపిల్లల ప్రాణాలు పోతా ఉన్నాయి. చదువుకొని వైజ్ఞానికత మనం పరుగులు పెడతా ఉంటే, లోకమంతా ఏడుకోబోతా ఉంటే మనం ఇక్కడే ఉంటున్నట్టు ఈరోజు అంబర్పేటలో ఘటన బాధాకరమైనటువంటి విషయం. ఆమెకు యూట్యూబ్లో పరిచయమైనటువంటి ఒక జ్యోతిష్కుడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ విషయం ఏంటి అంటే, నువ్వు నీ జాతకం బాలేదు, నువ్వు ఇలా చేస్తే మీ భర్తకు దూరం అవుతావంటే, అది ఆమె భర్తకు చెప్పడం, దానికి బాధ అనిపించడం, ఆమె ఆత్మహత్య చేసుకొని ఆయన వినిపించుకోకపోతే ఈమె ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత చీపెస్ట్ విషయం అయ్యేది. కనీసం బాధపడాలన్నా అని కూడా అర్థమైతలేదు. చదువుకొని ఆస్ట్రాలజీలు వీళ్ళు చిల్లర పైసల కోసం చిల్లర బుద్ధులు ఇవన్నీ ఎందుకు ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం కంటే ఇంకొక బ్రతికేమన్నా ఉంటుందా? ఇవాళ రేపు ముసలోళ్ళు నమ్ముతలేరు వీళ్ళ జాతకాలు. మీరెట్లా నమ్ముతున్నారు? ప్యాంటు షర్ట్లు వేసుకొని ఓ పెద్ద డ్రెస్సులు వేసుకొని కింద శాండిల్స్ వేసుకోగానే సరిపోదు. జర ఎవరు మంచిగా చెప్తున్నారు? అసలు ఈ చెప్పడం ఏంటిది? వాళ్ళకెట్లా వాళ్ళ జీవితాలే అడక్క తినే బతుకులు ఉన్నాయి. అలా మీకు చెప్తే మీకు పైసలు వస్తాయని చెప్తున్నారు. మరి వాళ్ళ జీవితం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పైసలే అడగొచ్చు కదా దేవుణ్ణి డైరెక్ట్ గా. మీ జాతకాలు చెప్పుకొని పైసలు అడుక్కోవడం ఎందుకు? ఇంతనన్నా సొయ్య అనేది ఉంటుందా జనాలకి? జనాలకు అసలు చెప్పుకునేటోడు ఒక్కడు వచ్చి మీ జాతకం చెప్తా అంటే వాడిని చెప్పు తీసుకొని పల్ల అంటిస్తే ఇంకొకడు వస్తాడా మీ జాతకం చెప్తానని? లీనియన్స్ ఇవ్వడం అనేది జనాలకు అలవాటు అయిపోయింది. ఈ ఎమోషనల్ బాండింగ్ తోటి ఆడుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, చదువుకోని వాళ్ళంటే సగం నమ్ముతున్నారంటే ఏదో చెప్పడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. చదువుకొని ఉద్యోగాలు చేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో బ్రతుక్కుంటూ మనుషులను చదువుకుంటూ బుక్కుల గ్రంథాలను చూసుకుంటూ కూడా మేధావుల కానించి కూడా మేము ఆస్ట్రాలజీని నమ్ముతాం, మేము పూజలు చేస్తాం, మేము యాగాలు చేస్తాం, మేము అది సమర్పిస్తాం, మేము ఇది సమర్పిస్తాం అనేసి జనాలకి ఏం మెసేజ్లు ఇద్దామని ఇదే సినీ ఇండస్ట్రీలో కూడా హీరోలు మాకు సినిమాలు రావాలి, మా చేతికి ఇది రావాలి, మేము పెద్ద స్థాయి స్టార్ హీరోలం కావాలి, స్టార్ హీరోయిన్లం కావాలి, వేణుస్వామితో పూజలు వాడే చెప్పిండు. ఆ వేణుస్వామి చెప్పిండు, 4 హీరోయిన్లు ఇట్లా వచ్చి పూజ చేయమన్నారు. ఈ రోజు వాళ్ళు పెద్ద స్థాయిలు ఉన్నారు. వాళ్ళని నమ్ముకున్న డైరెక్టర్లు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టారు. తిరిగే కార్లు కూడా ఆ స్థాయిలోనే, ఒక్కొక్కరి BMWలు అన్నటువంటి ఆయన మాటలు మనం విన్నాం. అట్లనే ఎవరైతే సినిమాలు చేస్తున్నారో, ఎవరికైతే జనాలలో క్రేజ్ ఉందో, యువతల క్రేజ్ ఉందో, వాళ్ళు స్టార్ హీరో అవుతారని చెప్పడంలో జ్యోతిష్యం ఏముందండి? వాళ్ళ గొడవలు అవుతాయని తెలిసి నాగ చైతన్యకి సమంతకు అందులో జ్యోతిష్యం ఏముంది? గొడవలు అవుతున్నాయి కాబట్టి డైవర్స్ తీసుకుంటారేమో అని కాకుండా కాన్ఫిడెంట్ గా తీసుకుంటారని చెప్పిండు. అది నిజమైంది. అందులో జ్యోతిష్యం ఏముంది? దేవుడు ఏమన్నా 3వ కన్నులో పెట్టుకున్నాడు ఆయన? లేకపోతే ఆయన ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? ఏం కథ ఇది? బొట్టు పెట్టంగానే బొట్ల దేవుడు ప్రతిష్టాపన అయినట్టేనా? ఆయనకు ఒక్కనికి అయితే మానవ మాత్రుడు ఎందుకు? ఓ పని చేద్దాం, తీసుకొని కత్తితోటి ఇట్లా పోద్దాం, రక్తం వెళ్తుందా లేకపోతే మంత్రాలు వెళ్తాయా లోపల నుంచి ఒకసారి చూద్దాం. అది నిజమైతే మేము కూడా నమ్మే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మా జీవితం ఏంది, మన ఉద్యోగాలు ఇప్పిస్తాడేమో, వచ్చే సూచనలు ఉన్నాయో లేదో, రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో, ఆయన మెదడులో ఏమున్నదో, నెక్స్ట్ గెలుస్తారా, మరి ఓడించాలా, అసలు మిగతా పరిస్థితి ఏంటిది, మా ఇంట్లో పరిస్థితులు కూడా, మా అమ్మ నాన్న ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ అడగాలని ఒక కోరిక ఉండే నాకు ఆయన. అంతకంటే వీళ్ళు మేధావులని కాదు, అక్కడ జరిగిన విషయం, జరుగుతున్న వాస్తవం ఏంటంటే అందరు చెప్పడానికి ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ ఉందనేది ఒకటి వాస్తవమైనటువంటి విషయం. దాన్ని ఆధారంగా చేసుకొని ఎక్కడైతే బీజేపీ BRS ఫ్రెండ్స్ పార్టీలు కాబట్టి వీళ్ళు ఏడ కలిసిపోయి ఇందులో అమ్ముడు పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని పెట్టి వాళ్ళని కూల్చేద్దాం అవిశ్వాస తీర్మానంతో అన్నటువంటి ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి విషయాలు. కానీ అమ్ముడు పోవడానికి ఇవాళ రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంత సిద్ధంగా లేరు, అంత ఈజీగా కూడా వాళ్ళు గెలవలేదు. విద్యార్థులు తలుచుకుంటే, ప్రజలు ఒక బాధ్యతను అప్పగిస్తే వాళ్ళు ఈరోజు గద్దెనెక్కారు. అంతేగాని వీళ్ళు చెప్పాల్సిన దేవుడు చెప్పిన విషయాలు, వీళ్ళు ఆస్ట్రాలజీలో గ్రహాలు చెప్పిన విషయాలు, ఆ మంత్రాలు చెప్పిన విషయాలు, వేదాలు చెప్పిన విషయాలు అయితే కావండి. మేధావి పరంగా ఆడ జరుగుతున్నటువంటి విషయాలకు అనుగుణంగా వీళ్ళు మేధావులు చెప్తున్నారంటే ఒక అర్థం ఉన్నది. ఆస్ట్రాలజీలు కూడా ఒక జరుగుతున్నటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నామని అనొచ్చు. కానీ ఆస్ట్రాలజీ పరంగా చెప్తున్నామని అంటే కేటీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎందుకు కాలేదు మరి? ఆస్ట్రాలజీ పరంగా ల్యాండ్ క్రూజర్స్ కొన్నాడు కదండి, ఎవరైనా చెప్పినా మరి ల్యాండ్ క్రూజర్స్ అసలు కొంటాడు, ఇట్లా జరుగుతుంది, పైసలు ఇన్ని అయిపోతాయని? ఏడో జరిగి తీరలేదు కదా, అది ఎట్లా నమ్మాలి? అవకాశవాదులు ఏదైతే అవకాశాన్ని వెతుక్కుంటున్నారో దానికి బాటలు వేసుకుంటూ పోయి జనాలను తొక్కుకుంటూ పోతున్నారు. ఈ ప్రాసెస్ లా పైసలు ఉంటాయి కదా, ఏడ తగలేయాలో తెలియక అటు పోయి అటు పేదోళ్ళకి ఎవరికన్నా ఇద్దామా చేత కాదు. వీళ్ళకు తిని తాగడానికి కూడా BP షుగర్లు తగలబడ్డాయి. అది తిన్న అరగని పరిస్థితి వాళ్ళది. ఇంకెట్లా తగలేద్దామా అంటే ఇలాంటి కొన్ని పబ్లిసిటీ తెచ్చుకోవడానికి కూడా ఇలాంటి తగలేస్తా ఉంటారు. కానీ నిజానికి ఆయన ఎవరు ఈ సినీ యాక్టర్లకు ఎవడన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నారా? సమాజం గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? వాళ్ళ పబ్లిసిటీ గురించి కాబట్టి వాళ్ళు పోవడానికి ఆ విధానంగా ఒకటి పోతా ఉన్నారు. లేకపోతే ఎక్కడ నేను ఇంకా పెద్ద స్టార్ అయిదామా అన్నటువంటి ఒక అవకాశాన్ని కూడా వాళ్ళు వెతుక్కుంటారు.
వెతుక్కుంటా ఉన్నారు. దానిలో భాగమే తప్పితే ఇలా వాళ్ళు చేసేదో వీళ్ళు ఇప్పుడు నమ్మడం, జనాల గురించి నిజంగా ఆలోచించిన వాళ్ళు, నిజంగా విఘ్నులై ఉంటే, నిజంగా వాళ్ళకి నైతికత ఉంటే వాళ్ళని నమ్మాల్సిన అవసరమే లేదడ. నమ్మినా కూడా కొన్ని విధి విధానాలు, కొన్ని యాగాలు, కొన్ని సనాతన సాంప్రదాయాలు నమ్మినా కూడా వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేయొచ్చు. ఈ చిల్లర బుద్ధుల వాళ్ళని నమ్మడం ఏంది? ఈ పైసలు షాటల పైసలు వేసుకుంటే దులుపుకొని పోయే రకాల వాళ్ళని నమ్మడం ఏంది?